హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని బ్లాగ్స్. మనకి కొత్తగా ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసింది కదండి. అఫీషియల్గా వచ్చేసింది. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ డిలీట్ చేస్తారు, మళ్ళీ పెట్టారండి. సో ఎటువంటి మార్పులు అయితే ఏం లేవు. సో ఫస్ట్ ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. బట్ వాళ్ళు ఎందుకు డిలీట్ చేస్తారేమో తెలియదు మరి. సో చేంజెస్ అయితే ఏం లేవండి. నేను అందుకే చేంజెస్ ఏమైనా ఉన్నాయేమో అని చూద్దామని వీడియో చేయలేదు. సో చేంజెస్ ఏం లేవు, సో అందుకే వీడియో చేస్తున్నానండి. సో ఫస్ట్ అందులో మనకు కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, గ్రూప్ డి నోటిఫికేషన్లో మనకు అవసరమయ్యే పాయింట్స్ ఇప్పుడు మనం చూద్దామండి. ఫస్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి అనేది ఎన్ని స్టేజెస్లో ఉంటుంది ఎగ్జామ్ అంటే, ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. ఫిజికల్ ఎఫిషియన్సీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫిజికలీ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి, పీఈటీ అంటారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందండి. సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏంటంటే, అసలు దీనికి ఎవరు ఎలిజిబిలిటీ అంటే, క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఆర్ ఐటీఐ అండి. 10th కానీ ఆర్ ఐటీఐ అని 10th పాస్ అయిన వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అండి. సో మనకి ఏజ్ లిమిట్ కూడా 18 to 33 ఇచ్చారు. 18 నుంచి 33 ఇచ్చారండి. ఓకే, అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 23rd January 2025 నుంచి 24 February 2025. ఆల్మోస్ట్ 1 month ఇచ్చారండి. సో కొంచెం తొందరగా అప్లై చేసుకుంటే బెటర్ అండి మీకు, ఎందుకంటే తర్వాత వెబ్సైట్ బిజీ వచ్చేస్తుంది. సో లాస్ట్ మూమెంట్లో అప్లై కాకపోవచ్చు. సో 20 February లోపల అప్లై చేసుకోవడానికి చూడండి మ్యాక్సిమం. ఓకే, క్వాలిఫికేషన్ 10th అండి అండ్ ఐటీఐ అండి. ఓకే, సో మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 32,438 ఉన్నాయండి. 32,438 ఉన్నాయి మొత్తం వేకెన్సీస్ అన్నీ కలుపుకొని. ఓకేనా. సో ఇప్పుడు మనం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఎలా ఉంటుందంటే, మనకి 100 మార్క్స్కి ఉంటుందండి ఈ వేకెన్సీస్. ఈ టెస్ట్ అనేది సిబిటి అంటారు. మనం దీని షార్ట్కట్లు సిబిటి అంటామండి. సిబిటి టెస్ట్ అనేది 100 మార్క్స్కి ఉంటుంది. 19 minutes డ్యూరేషన్ ఉంటుందండి, అంటే 1.5 hours ఉంటుంది. మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రం 100 ఉంటాయి, మార్క్స్ కూడా 100 అండి. దీంట్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి 1 ర్యాంక్కి. అంటే మనం ఒక తప్పు చేస్తే 1/3 మార్క్ అనేది పోతుంది. ఎలా అంటే 3 wrongs చేసామనుకోండి 1 మార్క్ వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ టోటల్గా మనం ఈ 3 wrongs వల్ల 3 marks ప్లస్ 3 wrongs చేయడం వల్ల 1 mark, మొత్తం 4 marks అనేది మనకు లాస్ అయిపోతామండి. ఓకే, రాంగ్ చేయడం వల్ల 3 wrong చేయడం వల్ల మనకు వచ్చిన 1 mark కూడా వెళ్ళిపోతుంది, ఆ 3 marks కూడా వెళ్ళిపోతాయి. సో 1/3 అనేది రాంగ్ మార్క్కి 1/3 అనేది ఉందండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇదే ఎక్కువ ఇంపార్టెంట్ అయిన పాయింట్. ఓకే, సిలబస్ వచ్చేసి మనకి సిబిటిలో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30 మార్క్స్కి ఉంటుందండి. ఇది వర్బల్ ఉంది, జనరల్ ఇంటెలిజెన్స్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ 2 ఉంటాయి. ఎక్కువ వెయిటేజ్ ఉంది 30 మార్క్స్ ఇదేనండి. మ్యాథమెటిక్స్ 25 మార్క్స్కి ఉంది. జనరల్ సైన్స్ అనేది 25 మార్క్స్ ఉంది. ఈ జనరల్ సైన్స్లో మళ్ళీ 3 కేటగిరీస్ ఉంటాయండి, ఫిజికల్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్ అండి. ఓకే, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్కి ఉందండి. ఓకేనా. సో బుక్స్ కూడా నేను చెప్తానండి. సో ఫస్ట్ ఇది సిబిటి 1కి సిలబస్ అండ్ సిబిటికి 1 అనేం లేదు, సిబిటికి అండి ఒకటే ఉంది. సో తర్వాత ఇందులో మనకి మెరిట్ లిస్ట్ వచ్చేసి మనం క్వాలిఫై అయిపోతే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది పెడతారండి. ఆ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో చూడండి, మెన్స్ అయితే అదే మగవాళ్ళు అయితే 35 kgs శాండ్ ఉంటుంది కదండి, ఇసుకని 35 kgs ఇసుక బస్తాని 100 meters 2 minutesలో కంప్లీట్ చేయాలండి. అదే ఆడవాళ్ళు అయితే 20 kgs శాండ్ని 20 kgల ఇసుక బస్తాని 100 meters 2 minutesలో కంప్లీట్ చేయాలండి.
ఇక్కడ టైం సేమేనండి. బట్ మగవాళ్ళకైతే 35 కేజెస్ ఉంటుంది. ఆడవాళ్ళకైతే 20 కేజెస్ ఉంటుంది. ఇది క్వాలిఫై అయిపోయిన తర్వాత రన్నింగ్ ఉంటుందండి మళ్ళీ. మగవాళ్ళకైతే 1 కిలోమీటర్ 4 మినిట్స్ 15 సెకండ్స్‌లో రావాలి ఆ 1 మినిట్ రన్నింగ్ అనేది. అదే ఆడవాళ్ళకైతే 5 మినిట్స్ 40 సెకండ్స్‌లో రావాలండి. కిలోమీటర్ సేమే 1 కిలోమీటర్ ఆర్ లేదా 1000 మీటర్స్. ఓకే, 1000 మీటర్స్ 4 మినిట్స్ 50 సెకండ్స్ మగవాళ్ళకైతే. ఆడవాళ్ళకైతే 5 మినిట్స్ 40 సెకండ్స్ అండి. ఓన్లీ 1 ఛాన్సే ఉంటుందండి, మనకు ఒక్కసారే అవకాశం ఉంటుంది ఇందులో. సో మనం ఫస్ట్ టైమే బాగా చేయాలి. ఒకవేళ ఇక్కడ క్వాలిఫై అవ్వకపోతే మనం సిబిటీలో క్వాలిఫై అయినా మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళలేమండి. ఫస్ట్ సిబిటీ 1లో క్వాలిఫై కావాలి, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందండి. వీటిలో కూడా మనం ఖచ్చితంగా క్వాలిఫై అయితేనే మనకి జాబ్ అనేది వస్తుంది. సో చూసుకోండి, ఇవి కంపల్సరీ అండి. ఇవి కొంచెం చూసుకోండి మీరు. ఓకే, మేము ఫిట్గా ఉన్నాం, మేము చేయగలము అనేవాళ్ళు అప్లై చేసుకోండి. ఓకేనా? ఓకేనండి, ఇప్పటికైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాను. నెక్స్ట్ బుక్స్కి వచ్చేస్తే బెస్ట్ బుక్స్ ఆర్ఆర్బి గ్రూప్ డికి మనం 4 ఉన్నాయని చెప్పాం కదా. రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కి వీటికి బుక్స్ ఏంటో చూద్దాం. బెస్ట్ బుక్స్ అండి, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్కి ఆర్ఎస్ అగర్వాల్ అండి. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ మించి ఇంకే బుక్ మనకి ఉండదండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఇవ్వండి. మ్యాథమెటిక్స్ కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంటుంది చూడండి, అదే బెస్ట్ బుక్. జనరల్ సైన్స్ అనేది లూసెంట్ పబ్లికేషన్స్ ఉందండి. లేదు నేను లూసెంట్ పబ్లికేషన్స్ ఇది ఇంగ్లీష్లో ఉంటుందండి, నేను ఓకే నాకు తెలుగు కావాలి అనుకున్న వాళ్ళు నాకు తెలిసి 6th to 10th ఎన్సీఆర్టీస్ చదవండి. 6th to 10th ఎన్సీఆర్టీస్ చదవండి. ఎన్సీఆర్టీస్ ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి ఎన్సీఆర్టీస్ అనేవి పీడిఎఫ్ రూపంలో. సో 6th to 10th ఎన్సీఆర్టీస్ చదవండి సరిపోతుంది. లేదంటే లూసెంట్ పబ్లికేషన్స్ చాలా బాగుంటుందండి. లూసెంట్ పబ్లికేషన్స్. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అండి. జనరల్ అవేర్నెస్కి లూసెంట్ పబ్లికేషన్స్ చదువుకోవచ్చు, లేదంటే హైటెక్ విజయరాక్షం అండి. లూసెంట్ పబ్లికేషన్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, హైటెక్ విజయరాక్షం అనేది తెలుగు మీడియం వాళ్ళు చదవచ్చు. ఓకేనా? అలాగే జనరల్ సైన్స్కి 6th to 10th ఎన్సీఆర్టీస్ నేను చదవలేదు అనే వాళ్ళకి విన్నర్ పబ్లికేషన్స్లో కూడా ఉన్నాయండి జనరల్ సైన్స్ అనేది, అది కూడా బాగుంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ లూసెంట్కి ఇవ్వండి, తర్వాత 6th to 10th ఎన్సీఆర్టీస్కి ఇవ్వండి. లేదు అవి కూడా అవ్వలేదంటే విన్నర్ పబ్లికేషన్ తీసుకోండి. ఓకేనా? కరెంట్ అఫైర్స్కి మాత్రం సైన్ ఇండియా లేదా డైలీ నేను కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వగలను, న్యూస్ పేపర్ చదవగలను అనే వాళ్ళకి ఓకే అండి. లేదంటే షైన్ ఇండియా మ్యాగజైన్ ఉంటుంది. ఓకే, వీక్లీ మ్యాగజైన్, మంత్లీ మ్యాగజైన్, వీక్లీ మ్యాగజైన్, ఇయర్లీ మ్యాగజైన్స్ దొరుకుతాయండి. సో అవి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఇవేనండి బుక్స్, బెస్ట్ బుక్స్ అండి. నాకు తెలిసినంతవరకు ఇవి బాగుంటాయి. సో ఇంకా లేదు నాకు ఇంకా ఇవి దొరకట్లేదనే వాళ్ళు విజేత కాంపిటీషన్స్లో ఆర్ఆర్బి గ్రూప్ డికి బుక్ ఉంటుందండి. అందులో అన్నీ ఉంటాయి. ఐ మీన్ ఆల్ ఇన్ వన్ లాగా రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ అన్నీ కలిపి ఉంటుందండి. ఒకసారి చెక్ చేసి తీసుకోండి అన్నీ ఉన్నాయా లేదా అని. మ్యాక్సిమం ఈ బుక్స్ తీసుకోవడానికే ట్రై చేయండి. లేని పక్షంలో విజేత కాంపిటీషన్ ఒకసారి చెక్ చేసి మరీ తీసుకోండి. ఓకేనా? అందులో ఏమి మనకి సరిపోతాయి అనేది చెక్ చేసి మరీ తీసుకోండి. ఓకేనా? మళ్ళీ ఒకసారి బుక్స్ చూద్దాం చూడండి. రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్కి ఆర్ఎస్ అగర్వాల్, మ్యాథమెటిక్స్కి ఆర్ఎస్ అగర్వాల్, జనరల్ సైన్స్కి ఫస్ట్ లూసెంట్ పబ్లికేషన్స్, లేదంటే 6th to 10th ఎన్సీఆర్టీస్, లేదంటే విన్నర్ పబ్లికేషన్స్ అండి తెలుగు మీడియం వాళ్ళకి. ఓకే, తెలుగులో చదువుకుంటాను అనే వాళ్ళకి లూసెంట్ పబ్లికేషన్స్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. జనరల్ అవేర్నెస్ కూడా లూసెంట్ పబ్లికేషన్స్ ఉందండి.
సో అది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, లేదంటే హైటెక్ విజయ రహస్యం అనేది తెలుగు మీడియంలో ఉంటుందండి. ఇదని తీసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్కి మాత్రం సైన్ ఇండియా మ్యాగజైన్స్ దొరుకుతాయండి. మంత్లీ వీక్లీ ఆర్ ఇయర్లీ మ్యాగజైన్స్ ఉంటాయి. లేదు నేను కరెంట్ అఫైర్స్ డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవుతాను అనుకునే వాళ్ళు న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి. నేను చదవగలను డైలీ న్యూస్ పేపర్ అనేవాళ్ళు ఫాలో అవ్వండి. లేదంటే మనకి మ్యాక్సిమం యూట్యూబ్లో కూడా దొరుకుతాయండి. ఐ మీన్ డైలీ కరెంట్ అఫైర్స్ చెప్తూ ఉంటారు. సో ఏదైనా ఒక ఛానల్, మంచి ఛానల్ చూసి కరెంట్ అఫైర్స్ని ఫాలో అయినా సరిపోతుందండి. ఏమంటే మనం ఇక్కడ రాసుకుంటే బాగా గుర్తుంటాయి అనుకోండి. యూట్యూబ్ నుంచి ఫాలో అవుతున్నారంటే మీరు నోట్స్ రాసుకోవడం బెటర్ అండి. లేదంటే నేను అన్నట్టు సైన్ ఇండియా మ్యాగజైన్ ఫాలో అవ్వండి. ఓకేనా, మీకు ఎలా కుదిరితే అలా చేయండి కరెంట్ అఫైర్స్ మాత్రం. ఓకేనా, బుక్స్ అయితే ఇవేనండి బెస్ట్ బుక్స్. ఓకేనా, లేదంటే నేను చెప్పాను కదా విజేత కాంపిటీషన్స్లో ఒకటి ఆర్ఆర్బీ గ్రూప్ డికి బుక్స్ ఉన్నాయండి. బుక్ ఉందండి, ఒక బుక్ పెద్దది ఆల్ ఇన్ వన్ లాగా. సో అదైనా చెక్ చేయండి. ఇవి దొరకని పక్షంలో మీకు అది అవైలబుల్గా ఉంటే అది చెక్ చేయండి. ఓకేనా, ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అప్లై చేయాలనుకున్న వాళ్ళు అప్లై చేయండి. మన 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 ఛానల్లో కొన్ని రీజనింగ్ క్లాసెస్ ఉన్నాయండి. ఓకేనా, నేను జీకే క్లాసెస్ కూడా పెడుతున్నాను, ఫాలో అవ్వండి. ఓకే, మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఫాలో అవ్వండి. నేను నోట్స్ అనేది అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్. అలాగే మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, కామెంట్ చేయండి. అలాగే ఏమైనా క్లాసెస్ కావాలండి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ చేయండి, నేను చేస్తాను. తర్వాత అలాగే మీకు నెక్స్ట్ సిలబస్ అనేది కూడా నేను ఏమేమి సిలబస్ ఉందో కూడా పోస్ట్ చేస్తున్నానండి వీడియోస్ అనేది. సో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్.